హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు గెట్ సెట్ ఫిట్. ఈరోజు మన గెట్ సెట్ ఫిట్లో లో ఇంటెన్సిటీ కార్డియో వర్కౌట్స్ చేయబోతున్నాం. అది ప్రాపర్గా ఎలా చేయాలో మన ఫిట్నెస్ ఎక్స్పర్ట్ అభిమానికని అడుగుదాం. హాయ్ బోత్ ఆఫ్ యూ. హాయ్ విష్ణు, వెల్కమ్. ఒకటే నువ్వు చేస్తున్నావా లేకపోతే ఎక్సర్సైజెస్ కూడా నువ్వేనా? ఎక్సర్సైజెస్ ఎలా మాస్టర్ ని అంటే బోత్ ఆఫ్ ఇక్కడ ఎనర్జీ సేవ్ చేయడానికి. అవును కదా, ఏంటి రెస్పెక్ట్ లేదా? ట్రైనర్ అంటే రెస్పెక్ట్ లేదా? రెస్పెక్ట్ లేదా విష్ణు? ఇంకో 100 స్పాట్స్ చేపిస్తా ఇక్కడ. సరే అయితే బోత్ ఆఫ్ యూ కాదు, హాయ్ సెపరేట్ గా పాపం. హాయ్ మాస్టర్, హాయ్ దీప. ఓకే. సో యాక్చువల్లీ నీకు తెలుసా, నేను మా క్లాస్ కి కూడా ఎవరైనా లేట్ వస్తే వాళ్ళకి పనిష్మెంట్ ఉంటుంది. ఏదైనా తప్పుగా చేస్తే వాళ్ళు కొంచెం చీట్ చేస్తారనమాట. ఒకసారి వాళ్ళకి నేను ఒక 5 minutes ప్లాంక్, అదే ఆ పొజిషన్ నుంచి లేవకూడదు, 100 స్క్వాట్స్ అయిపోతుంది. ఆ భయానికన్నా వాళ్ళు టైంకి వస్తారు, అన్నీ చేస్తారనమాట. వాళ్ళకి ఇచ్చిన వర్కౌట్స్ అన్ని సరిగ్గా చేయకుండా ఇది చేయము అది చేయమంటే నో. ఇక్కడ మన షోలో కొంచెం లీనియంట్గా ఉంటాను, బట్ నార్మల్గా మనం బయట వర్కౌట్ థింగ్ ఏంటంటే మేము నువ్వు చెప్పిన దానికన్నా ఎక్కువ చేస్తుంటాం. నువ్వు కౌంట్ ఎక్కువ చెప్తున్నా కూడా ఇక్కడ ఎక్కువ చేసేస్తా. ఇక్కడ వాళ్ళే అనుకుంటున్నారు. చూడరు కాబట్టి నాకు తెలీదు. నేను ఎప్పుడన్నా టీవీలో వస్తున్నప్పుడు చూస్తాను, అప్పుడు పాపం కష్టపడుతూ ఉంటారు నిజంగానే. ఓకే, స్టార్ట్ చేసేద్దామా? సో ఇవాళ మేము చేసేది లో ఇంపాక్ట్ కార్డియో వర్కౌట్స్. లో ఇంటెన్సిటీ అంటే కొత్తగా వర్కౌట్ స్టార్ట్ చేసిన వాళ్ళకి చాలా స్టామినా, ఎండ్యూరెన్స్ ఇవ ఉండవు. సో వాళ్ళు నార్మల్గా డైరెక్ట్గా కొంచెం హై ఇంటెన్సిటీ వర్కౌట్స్ చేయలేరు, వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది. సో ఇప్పుడు మేము చేసే వర్కౌట్స్ అలాంటి వాళ్ళ కోసం కూడా, అండ్ పీపుల్ హూ వాంట్ టు, ఒక్కొక్కసారి మనకి కార్డియో చేయాలని ఉంటుంది కానీ లేజీగా ఫీలింగ్ ఉంటుంది, అబ్బాయి వాళ్ళు చేయాలా అన్న ఫీలింగ్తో ఉంటారు. అలాంటి వాళ్ళ కోసం కూడా కొంచెం వర్కౌట్ చేసినట్టు అండ్ టు keep your energy levels high our entire day kosam ee workouts will be helpful. Let's start. And first, neck exercises, clockwise, anti-clockwise, 5 counts each side. 3, 2, 1 and go. 1, 2, 3, 4, 5, and other side. 1, 2, 3, 4, 5. And ikkadi nunchi shoulder rotations. 3, 2, 1 go. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 and back. 2, 3, 4, 5, 6, 7, 8, 9 and 10. And ikkadi nunchi alternate hand raises. 3, 2, 1 go. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 and ikkadi nunchi open and crisscross. Okay, 3, 2, 1 and go. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 and from there side ki shoot up. All right, let's go. Stretch cheyandi, otti ila anadam kaadu, extend cheyali. Each side mottam complete ga you have to feel the stretch. All right, let's go. 3, 2, 1 go. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9,
10. And ఇక్కడ నుంచి hip circles 3, 2, 1 and go 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Other side 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 and 10. And ikkada nunchi we are going to do couple of squats. So squat malli chupistunanu nenu. Form legs wider, hip width apart undali, koncham toes bayatiki turn out and hips venaki push chestu go down. Okavela meeku knee issue unte, meeku koncham knee problems unte, don't do it, avoid cheyandi. And if you can still do it, mari low kaakunda koddige, just go this much. All right, and don't push your knees forward, back arch undakodu, don't do this. Glutes squeeze cheyali. So glutes manam kindiki elli paiki vachaka, that's when you squeeze your glutes. Okay, engage your core, relax your shoulders, neck forward kaakunda in line with your spine straight. Okay, let's go. 3, 2, 1 and go. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. So start chedama Vishnu. Yeah. Yes. So come to one side of the mat. We'll do a burpee. Burpee side jump. So normal ga we are not jumping too much. Kani low impact kabatti we'll go little easy. All right. So ikkada nunchi we'll just jump, down, step, in, and ikkada nunchi we are going to shuffle to the side, jump. Okay. Then normal ga itla jump cheyatledu. Then single leg to I'm just jumping, jump and step down. So we'll do 10 of this. We'll go easy and slow. Jump cheyaleni vallu, you can just go ila. Okay, and burpee is a perfect total body workout. We roju chesina idi and strength kuda build chestundi. It is also a cardio workout. Chaala mandi belly tagginchukodaniki kuda to improve strength they do this. Okay, I love burpees. Start chesama? Yeah. Let's go. 3, 2, 1 go. Jump down, step out, hips pike undakodu, step in to the side, and 2 down, step out, engage your core, in, up, and 3 step down, work on your form, and 4 jump and step down, in, 5 jump down, in, side, 6 down, in, 7 jump down, in, 8 jump down, in, 9 jump down, in, and 10 jump down, in. Next one. From here, come on the floor. So ikkada nunchi elbow plank. Modification kosam high plank, stay in the high plank. Actual workout matram ikkada nunchi hip up, in, hip up cheyali, and then down. Hip up, head in and down. Elbow plank kakunda modification is high plank and in, almost mountain pose, and ikkada. Inka modification from here, we push ourselves, squeeze, belly in, squeeze,
head in and come forward. Squeeze and come. Plank. Ready? 3, 2, 1 and go. Hips up, head in and forward. 2, down. 3, down. 4, down. 5, down. 6, down. 7, down. 8, down. 9, down. 10 and down. And slowly you want to relax, get into child pose, few seconds, keep breathing proper ga. Yeah, hips inka down push cheyandi, hands stretch chestu. So ekkuvaga rest తీసుకోకుండా కొద్దిగానే you have to stay there, కొద్దిగా few seconds breather and then quickly come out of the position. Now both of you come up. మన next one from here, ఇక్కడ నుంచి we are going to do normal jumps. మనం ఎన్నోసార్లు చేసాము, కాకపోతే హ్యాండ్స్ కూడా లైక్ రన్నర్స్. సో వాచ్ సైడ్ పొజిషన్ నుంచి సైడ్ ప్రొఫైల్. దే నేను కొద్దిగా ఫార్వర్డ్ లీన్ అవుతున్నాను, నాట్ బ్యాక్. ఐఎమ్ నాట్ డూయింగ్ దిస్. సో ఫస్ట్ రైట్ లెగ్ ఫార్వర్డ్ పెట్టేసి వెయిట్ కొద్దిగా రైట్ లెగ్ పైన ఎక్కువ ఉండేలాగా స్టార్ట్ ఫ్రమ్ దేర్. సో యూ స్టార్ట్ ఫ్రమ్ హియర్. నేను కొద్దిగా ఫార్వర్డ్ లీన్ చేస్తున్నాను అండ్ మూవింగ్ మై ఆర్మ్. ఓకే, సో ఒక్కవేళ జంప్ చేయలేకపోతే మీరు స్టెప్ 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 ఎంగేజ్ యువర్ కోర్. రెడీయా? లెట్స్ ఫినిష్ దిస్ క్విక్లీ. 10, 3, 2, 1 go. 1, 2, hands, swing your hands. 3, 4, 5, 6, swing your hands. 7, 8, 9, 10. And సో మనకి నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ వేరియేషన్ కొద్దిగా డిఫికల్ట్. ఐ వుడ్ నాట్ సే డిఫికల్ట్ కానీ ఇది చేసాం మనము, కాకపోతే ఒక చిన్న వేరియేషన్ దీంతో. ఫ్రమ్ హియర్ ఇక్కడ నుంచి వీ గోయింగ్ టు వాక్. సో బేసికలీ క్రాకడైల్ లాగా క్రాల్ ఎట్లా చేస్తారు, యూ సా రైట్, ఎట్లా కైండ్ ఆఫ్ ఫార్వర్డ్ బ్యాక్ మూవ్మెంట్ ఉంటుంది. సో అలాగే ఇక్కడ నుంచి సో వీ గో ఫార్వర్డ్ అండ్ వీ గో దేర్. సో బేసికలీ రావడం కూడా అదే పొజిషన్ నుంచి బయటికి రావాలి. సో బ్యాక్ అండ్ బ్యాక్. సో ఇది అందరికీ ఫస్ట్లో రాదు. యూ కెన్ జస్ట్ గో ఫార్వర్డ్ ఇలా, మీరు ఇలా వెళ్ళచ్చు అండ్ కమ్ బ్యాక్ లైక్ దాట్. నేను స్ట్రైట్గా చేస్తున్నాను, నేను బేర్ క్రాల్ లాగా చేయట్లేదు. కానీ అదర్వైజ్ ఫ్రమ్ హియర్ యూ గోయింగ్ టు గో దేర్. సో లెగ్ వైడ్ ఉంటుంది అండ్ ఇక్కడ దేర్ వైడ్ ఉంటుంది, లెగ్ వైడర్ అవుట్ సైడ్, మన హ్యాండ్స్కి బయట సైడ్. ఓకే, we will just take 2 steps forward, 2 steps back, only 5 reps. Okay, let's go. Ready? Ready. And 3, 2, 1 and go. Left hand and right leg and left. Now come back same way, left leg venaki and right. Go forward again, right leg and left leg, come back, left leg and right leg. Forward again, third time, right leg, left leg, come back and there. And fourth count, right leg, left, come back, left and right leg. One more time, right leg, last time, left, come back, left and right. Slowly drop your knees, child pose. Relax in the child pose. ఒకవేళ knees wide పెట్టడం కష్టంగా అనిపిస్తే knees together పెట్టేసి ఇలా కూడా you can relax in the child pose. So there are few poses, resting poses. అలా child pose చేయొచ్చు,
మౌంటైన్ పోజ్ చేయొచ్చు, ఇలా మనం నార్మల్గా పడుకొని నీస్ హగ్ చేస్తాం కదా అలా కూడా చేయొచ్చు. సో అవన్నీ మన రెస్టింగ్ పోజెస్ అన్నమాట. రెస్టింగ్ అంటే కంప్లీట్గా ఒక 5 minutes 10 minutes కాదు, ఫ్యూ సెకండ్స్. సో ఏంటో మనకి రోజుకి ఒక యానిమల్ చూసుకుంటున్నాను నాలో. ఈరోజు క్రోకడైల్, కవ్వు, పోస్టర్స్ ఎలా సో ఉన్నాయి. మన నెక్స్ట్ ఎపిసోడ్లో విష్ణుతోనే అన్ని వేరియేషన్స్, క్యాట్, కౌ, బేర్, క్రాబ్, ఇంకా ఇప్పుడు క్రాకడైల్, ఇంకా మంకీ, ఏప్. యాక్చువల్లీ మీకు ఒకటి తెలుసా మాస్టర్, ఆర్థోపెడిషన్ ఏ డాక్టర్స్ లేరు ఆ యానిమల్స్కి, ఎందుకంటే అవి రోజు అలా వర్కౌట్ చేస్తూ ఉంటాయి. క్యాట్స్, కౌస్కి ఎవరికి స్పైన్ ఇష్యూస్ నీకు తెలుసా విష్ణు, ఈవెన్ యానిమల్స్ హ్యావ్ ఆర్థోపెడిక్ ప్రాబ్లమ్స్, అంటే వాటికి కూడా జాయింట్ పెయిన్స్ ఉంటాయి, నీకు తెలుసా? ఇప్పుడు ఏదో కొంత ప్లాస్టిక్ అవి ఇవి తింటున్నాయి. ప్లాస్టిక్ తింటున్నాయి. సో విష్ణు మంచి పాయింట్ చెప్పాడు. ప్లీజ్ టు సేవ్ అవర్ ఎర్త్ డోంట్ యూజ్ ప్లాస్టిక్. ఓకే, మనము మాట్లాడుకుంటే మనం నెక్స్ట్ వర్కౌట్ చేద్దాము. రెస్ట్ అనేసి ఫుల్ ఇలా రెస్ట్ తీసుకుంటున్నాడు విష్ణు. సో ప్రిజనర్ స్క్వాట్స్, ప్రిజనర్స్ ని ఫస్ట్ హ్యాండ్స్ అప్ అంటారు కదా, ఇప్పుడు ప్రిజనర్ కూడా చేసేస్తారా? ప్రిజనర్ కూడా వేసేస్తున్నారు. సో ఇంటర్లాక్ చేయకండి, కీప్ యువర్ హ్యాండ్స్ హియర్. ఇక్కడ నుంచి రెగ్యులర్ స్క్వాట్. కాకపోతే చాలా మంది చేసేది ఏంటంటే స్క్వాట్ సరిగ్గానే హిప్స్ వెనక్కి పుష్ చేస్తారు, కాకపోతే ఇలా ఫార్వర్డ్ బెండ్ అవుతారు, విచ్ ఇస్ రాంగ్. డోంట్ డూ దాట్. నేనైతే అలా ఎప్పుడు అవ్వను. విష్ణు అయితే ఎప్పుడు అలా చేయడు. విష్ణు పర్ఫెక్ట్ గా చేస్తాడు కదా దీప. మనం యాక్సెప్ట్ చేయాలి, యాక్చువల్ గా చేయాలి. నేను చేయను, నేను విష్ణు చూడను కాబట్టి ఏం నాకు చెప్పినా తెలియదు. యాక్సెప్ట్ చేయాలి, లేకపోతే ఉన్నాను మన షోలో ఒక్కడే కదా. Yeah. సరే, okay. ఇక్కడ విమెన్ డామినేషన్ ఎక్కువ అయిపోతుంది. ఆల్ రైట్, లెగ్స్ వైడర్ అండ్ ఫీట్ టర్న్ అవుట్ అండ్ హ్యాండ్స్ కూడా, ఎల్బోస్ కూడా దగ్గర రాకుండా కీప్ ఇట్ అవుట్. స్క్వీజ్ యువర్ యాబ్స్ అండ్ డౌన్. రెడీ? 3, 2, 1 అండ్ గో. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 and 10. And from here we will stretch. So ఈ వర్కౌట్స్ ఇప్పుడు చేసిన ఎక్సర్సైజ్ అన్నీ కూడా మీకు ఒకవేళ ఇఫ్ యూ వాంట్ టు డూ ఇట్ మోర్ ఇంకొక రౌండ్ కంటిన్యూ చేయండి, నాన్ స్టాప్గా చేయండి. అప్పుడు కొద్దిగా కార్డియో కూడా అవుతుంది అండ్ యూ విల్ ఆల్సో నో యువర్ ఫిట్నెస్ లెవెల్. మీరు చేయగలుగుతున్నారా లేదా అని కూడా మీకు తెలుస్తుంది. ఓకే, లెట్స్ స్ట్రెచ్. సో హ్యాండ్స్ హియర్, హ్యాండ్స్ అప్ అండ్ లెగ్స్ వైడర్, ఫార్వర్డ్ బెండ్, ఫార్వర్డ్ వెళ్ళండి. డోంట్ పుష్ యువర్ హిప్స్ బ్యాక్, ఫార్వర్డ్, ఫార్వర్డ్, చెస్ట్ డౌన్, హ్యాండ్స్ డౌన్. అండ్ ఇక్కడ నుంచి టర్న్ టు ద రైట్ and left and ikkadi nunchi slowly feet together, come up and interlock your fingers, bend to the side, other side, and hands out. Very side. And relax. సో నేను చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ మీరు ఫాలో అయిపోయి కరెక్ట్గా కరెక్ట్ ఫామ్లో చేయండి. డోంట్, మీరు ఇప్పుడు రియలైజ్ అవ్వరు కానీ తప్పుగా చేస్తే ఆఫ్టర్ ఫ్యూ మంత్స్ మీకు ఆ ఎఫెక్ట్ తెలుస్తుంది. యూ విల్ కమ్ అప్ విత్ ఇంజరీస్ కూడా స్పెషలీ వర్కౌట్స్ చేసినప్పుడు మీకు వెంటనే తెలియవు. స్పెషలీ నీ ప్రాబ్లమ్స్, బ్యాక్ పెయిన్ ఇలాంటివన్నీ కొన్ని మంత్స్ తర్వాత బయటపడతాయి. సో బీ వెరీ కేర్ఫుల్. అండ్ మేము వేసుకున్న షూస్ కూడా దే ఆర్ వర్కౌట్ ఫ్రెండ్లీ. మీకు డిఫరెంట్ షూస్ ఉంటాయి, ఒకవేళ ఆ ఫ్లోరింగ్ బట్టి కూడా చేంజ్ అవుతుంది. డోంట్ వేర్ చాలా స్లిప్పరీ ఉన్న షూస్ వేసుకోకూడదు. సో అండ్ మెయిన్లీ షూస్ కూడా కొంత ఫ్లెక్సిబుల్ ఉండాలి కదా, స్టిఫ్ గా ఉంటాయి, కొంతమందికి ఇలా ఫోల్డ్ అవ్వదు. సో అలా లేనప్పుడు కూడా మనం చేయలేము కొన్ని వర్కౌట్స్ కూడా. సో విష్ణు చెప్పినట్టు కొంచెం షూస్ కూడా ఫ్లెక్సిబుల్ ఉండాలి. ఇక మీరు ఏ స్టోర్కి వెళ్ళా అక్కడ వాళ్ళ షాప్ వాళ్ళని అడిగినా యూ విల్ నో ఇట్, లేకపోతే ఆన్లైన్ కూడా మీకు డీటెయిల్స్ ఉంటాయి, చూసి కొనుక్కోండి. ఆల్ రైట్, అండ్ దాట్స్ ఇట్ ఫర్ టుడే.
సో వివర్స్ చూసారు కదా, లో ఇంటెన్సిటీ కార్డియో వర్కౌట్స్ చేసాము. జనరల్లీ కార్డియో వర్కౌట్స్ ఎందుకు చేస్తామంటే మన స్ట్రెంగ్త్ అండ్ ఎండ్యూరెన్స్ లెవెల్స్ ఇంప్రూవ్ చేసుకోవడానికి. చాలా మంది బిగినర్స్ చేయలేరు, అంటే ఆయాసం వచ్చేస్తూ ఉంటుంది. అలాంటి వాళ్ళ కోసం హై ఇంటెన్సిటీ కాకుండా లో ఇంటెన్సిటీ కార్డియో ఎలా చేయాలో చేసి చూపించాము. ఇవన్నీ ఫాలో అయ్యి ఫిట్ గా హెల్దీగా ఉండండి. నెక్స్ట్ ఎపిసోడ్ లో డిఫరెంట్ ఎక్సర్సైజెస్ తో మళ్ళీ మీ ముందు ఉంటా. అంటిల్ దెన్ టేక్ కేర్. దిస్ ఇస్ దీపా సైనింగ్.